నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఆయన గెలిచారులేండి, పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు, అందులో నో డౌట్. కాకపోతే ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. 2019 నుంచి 24 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందటం వల్ల కేవలం 11 సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. జగన్మోహన్ రెడ్డితో కలిపి ఆ పార్టీకి వచ్చింది కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రాకుండా పోవటం వల్ల ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే ఆయన బెంగళూరులో ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి, అంటే అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి, అలాగే ఎంపీలుగా పనిచేసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా టైం ఇవ్వట్లేదు. చాలా తక్కువ మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నారు, బెంగళూరులోనే ఉంటున్నారు అని చెప్పేసి మనం వింటూ వస్తున్నాం. దీని మీద కూడా మనం అనేక వీడియోలు చేసుకున్నాం. అయితే బెంగళూరులో ఆయన గోళ్లు గిల్లుకుంటా ఏం ఖాళీగా కూర్చోలేదు. ఆయన వ్యూహరచన అంతా కూడా బెంగళూరు నుంచే చేస్తున్నారు. రాజకీయ వ్యూహరచన అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా అక్కడి నుంచే నడుస్తున్నాయి. గతంలో చూసుకుంటే 2014 నుంచి 2019 మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేరు. అప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడైతే ప్రతిపక్ష హోదా లేదు, కాకపోతే ప్రతిపక్ష నాయకుడు అంతే. అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉంది, ప్రతిపక్ష నాయకుడు కూడా 2014 నుంచి 2019 వరకు. అప్పట్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏమీ అందుబాటులో లేరు. ఎక్కువగా హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు యలహంకలో ఉంటున్నారు, బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నారు. అప్పుడు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉండేవారు. అప్పుడు కూడా లోటస్ పాండ్ నుంచే రాజకీయ వ్యూహరచన అంతా కూడా చేస్తూ ఉండేవారు. మొత్తం అంతా రాజకీయాలు ఎలా చేయాలి, ఎలా విధ్వంసాలు సృష్టించాలి, ఎలా కుతంత్రాలు పన్నాలి అధికార పార్టీ మీద, ఇవన్నీ కూడా హైదరాబాద్లోని లోటస్ పాండ్ వేదికగా రాజకీయ వ్యూహాలన్నీ కూడా రచిస్తూ ఉండేవారు. అస్త్ర శస్త్రాలన్నిటికీ కూడా ఆయన పదును పెడుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు మాత్రం బెంగళూరు ప్యాలెస్, బెంగళూరులోని యలహంక ప్యాలెస్ అందుకు వేదికగా మారింది. సో అందుకే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను, బెంగళూరు బ్యాక్ ఆఫీస్, రాజకీయ కుట్రలకు, వైసీపీ రాజకీయ కుట్రలకు వ్యూహం అని చెప్పేసి. సో ఇక మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఉంటున్నారంటే ఖాళీగా ఏం ఉండట్లేదు. ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా పన్నాలి ఏంటి అనే దాని మీద కసరత్తులు చేస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే కొన్ని పరిణామాల్ని మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అయితే గతం నుంచి మాట్లాడుకుందాం. 2014 నుంచి 19 మధ్య ఏం జరిగింది అనేది ఒక్కసారి గుర్తు చేసుకుని ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. అంటే ప్రజెంట్ టెన్స్లోకి వద్దాం. పాస్ట్ టెన్స్లోకి ఒక్కొక్కసారి వెళ్ళాలి కదా మనం. సో పాస్ట్ టెన్స్లోకి వెళ్తే అప్పట్లో వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫోటోని ఇక్కడ వరకే వేశారు, మిగతా అంతా కూడా కత్తి పెట్టేసి ఆయన చేతిలో అసలు చంద్రబాబు నాయుడే రాజకీయ హత్యలన్నీ కూడా చేయించారు అన్నట్టుగా ఒక అబద్ధపు కథనాన్ని సాక్షి పేపర్లో అల్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చనిపోయినా కానీ వాళ్ళందరికీ మొత్తం అంతా కూడా హత్యలన్నీ చంద్రబాబు నాయుడే చేయించినట్టు, ఏకంగా అసలు వంగవీటి మోహన్ రంగ హత్యను కూడా చంద్రబాబు నాయుడే చేయించినట్టుగా దాని మీద కథనాన్ని వండివార్చారు. ఆ తర్వాత పింక్ డైమండ్, అసలు లేని పింక్ డైమండ్ని తెర మీదకి తెచ్చారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు తిరుపతిలోని ఒక ప్రధాన అర్చకుడిని ముందు పెట్టి పింక్ డైమండ్ ఉంది అని చెప్పించి ప్రజల్లో ఒక అభూత కల్పన సృష్టించి తెలుగుదేశం పార్టీ అధినేత పింక్ డైమండ్ని కాజేశారు, ఆయన ఇంట్లోనే పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి నానా రకాల పుకార్లు పుట్టించారు. తీరా చూస్తే పింక్ డైమండ్ లేదు అనే మాట తర్వాత తేలింది. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత పింక్ డైమండ్ అనేదే లేదు అని తేలింది. అయితే చంద్రబాబు నాయుడు ఈ పింక్ డైమండ్ తిరుపతి నుంచి కాజేశారు, తన ఇంట్లో పెట్టుకున్నారని చెప్పేసి 2019 ఎలక్షన్లకి ముందు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఓదరగొట్టేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని అక్కడ హైదరాబాద్లోని ప్యాలెస్ నుంచి పన్నింది కదా, లోటస్ పాండ్ ప్యాలెస్ నుంచి. మరి దాన్ని ఎందుకని చూపించలేదు, నిరూపించలేదు? ఎందుకని నిరూపించలేదు? 2019లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందిగా, చంద్రబాబు నాయుడు ఇంటి మీద రైడ్ చేసి ఆ పింక్ డైమండ్ పట్టుకొని చంద్రబాబు నువ్వు దొంగతనం చేసావయ్యా, పద జైలుకి అని చెప్పేసి ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఎందుకంటే ఆ పింక్ డైమండ్ అసలు లేదు కాబట్టి. సో ఇక మనం నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది అత్యంత కీలకమైనది. తెలుగుదేశం పార్టీకి ఒక సామాజిక వర్గాన్నే దూరం పెట్టేసింది. ఒక సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా దూరం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పన్నాగం బాగా పారిందని చెప్పాలి. అదే కాపు ఉద్యమం. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కాపు ఉద్యమ నేత ముసుగు అనే ఒకదాన్ని ధరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత చక్కగా పనిచేశారో ఈ కాపు ఉద్యమం ద్వారా మనం అంతా కూడా చూసాం.
తునిలో రైలు తగలబెట్టేసి కాపు ఉద్యమాన్ని పక్కకు పంపించేసి అసలు కాపులకు అందరికీ తెలుగుదేశం పార్టీ ద్రోహం చేస్తోంది అనే ఒక దాన్ని తెర మీదకి తెచ్చి తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా దూరం చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు 2014 నుంచి 19 మధ్యలో. ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లోకి వద్దాం. ఇలా అనేకమైనవి సృష్టించారు. ఎక్కడ ఏ రైతు చనిపోయినా తెలుగుదేశం పార్టీ చంపేసిందని చెప్పేసి అలా మాట్లాడి వివాదాలన్నిటినీ కూడా లేని వివాదాలని రాజేశారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ కూడా వీటి గురించి మాట్లాడిన వాళ్ళే. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా వీటి మీద మాట్లాడిన వాళ్ళే. సోషల్ మీడియాని అప్పట్లో బాగా ఉపయోగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019కి ముందు ఎంత అభూత కల్పన, ఎన్ని అబద్ధాలు వండివార్చింది, ఎంత అభూత కల్పన చేసింది అనేది మనమంతా కూడా చూసాం. అయితే ఇప్పుడు ఓడిపోయినాక 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత వాటన్నిటినీ మళ్ళీ అటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా, అటువంటి వ్యూహాలన్నింటినీ కూడా పన్నడానికి ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి అంటే అలాంటి వాటన్నిటికీ వ్యూహరచన చేస్తున్నారని చెప్పేసి సమాచారం అందుతోంది. సో ఇక్కడ చూసుకుంటే తిరుపతిలో అలిపిరిలో ఒక శనీశ్వరుడి విగ్రహాన్ని సగం చెక్కి పూర్తిగా చెక్కకుండా అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన శిల్పి తానే వచ్చి తర్వాత చెప్పడం వల్ల విషయం తెలిసింది. కానీ లేకపోతే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి పొద్దున్నే తలస్నానం చేసి వచ్చేసి పంచగట్టుకుని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇలా అంటే పట్టించుకోకుండా వదిలేసింది. రోడ్డు పక్కన పడేశారు. బిచ్చగాళ్ళు తిరిగే ప్రాంతంలో దాన్ని వదిలేశారు. మలమూత్ర విసర్జనలు కూడా అవతల చేస్తున్నారు దానికి దగ్గరలోనే అని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపగండా సృష్టించి టీటీడీ మీదే మచ్చ వేయాలని చెప్పి చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కానీ తర్వాత తెలిసింది ఆ శిల్పే వచ్చి తర్వాత చెప్పడం వల్ల విషయం బయటపడింది. అది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు, శనీశ్వరుడి విగ్రహం. చెక్కమని ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి తర్వాత ఆయన వద్దని చెప్పారు. మేము సగం చెక్కి తర్వాత వదిలేసాము, పూర్తి డబ్బులు ఇవ్వకపోయేసరికి అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు, మొత్తం అమౌంట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన వివరం చెప్పడం వల్ల ప్రభుత్వం మీద పడాల్సిన మచ్చ పక్కకు వెళ్ళింది. అలాగే గోశాలకు సంబంధించి కూడా ఎంత పెద్ద రగడ చేశారో మనం చూసాం. గోవులు అనారోగ్యం కారణం వల్ల ఇబ్బందులు పాలవుతుంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలే గోశాలను పట్టించుకోవటం లేదు, గోవుల్ని హింసించి చంపేస్తోంది, వాళ్ళకి మనసు లేదు అన్నట్టుగా ఒక ముద్ర వేయాలని చూశారు. కానీ దాంట్లో కూడా నిజానిజాలు తెలిసిన తర్వాత అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ఇక చూసుకుంటే ఇది అతిపెద్ద వ్యవహారం. తిరుమల కొండ మీదే మద్యం సీసాలని తీసుకొచ్చి పడేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు. వాటిని చిత్రీకరించే ప్రయత్నం చేసిన వాళ్ళు సాక్షి మీడియాకి సంబంధించిన కెమెరామెన్లు, స్టింగ్ ఆపరేటర్లు. సో స్టింగ్ ఆపరేటర్లు అనాలా, వాళ్ళని విలేకరులు అనాలా, ఏమనాలో మీరే ఒక మాట చెప్పండి కామెంట్ బాక్స్లో. అంటే సీక్రెట్ ఆపరేషన్ చేసే వాళ్ళని అలాగే అంటారు కదా, మరి వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్ చేశారు. అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ హయాంలో, కూటమి సర్కారు హయాంలో టీటీడీ పాలక మండలి నడుస్తోంది కదా. ఈ పాలక మండలి హయాంలో తిరుమల కొండ మీద మద్యం సీసాలు లభ్యమవుతున్నాయి అని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపగండా సృష్టించడానికి ప్రయత్నం చేశారు. అటు సాక్షి వాళ్ళు కూడా దీంట్లో పాలు పంచుకున్నారు, ఫోటోలు తీసి వాటిని సాక్షి మీడియాలో ప్రవేశపెట్టారా లేకపోతే సాక్షి పేపర్లో ప్రవేశపెట్టారా అది పక్కన పెడితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి తర్వాత తెలిసింది. వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి. అలా ఇంకొకటి బట్టబయలైంది వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కుట్రకు సంబంధించిన వ్యవహారం. ఇది చూస్తే సతీష్ కుమార్ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న వ్యక్తి చనిపోవటం అనేది ఎంత పెద్ద కలవరాన్ని సృష్టించిందో. అయితే ఇతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని, ఇతడి మీద అంటే తిరుమల తిరుపతి దేవస్థానము అలాగే ప్రభుత్వము తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాయి పరకామణి కేసుకు సంబంధించి. ఏమీ లేని కేసులో తన మీద ఒత్తిడి చేయటం వల్లే తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, దానికి కారణం టీటీడీ అండ్ ఏపీ ప్రభుత్వమే అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించటం. దీన్ని కూడా అతను చనిపోయాడు అంటే అది ఎలా చనిపోయాడు ఏంటి అని తెలియక ముందే భూమన కరుణాకర్ రెడ్డి తెర మీదకి వచ్చేసి మీడియా ముందు కూర్చొని తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, టీటీడీ మీద, భారతీయ జనతా పార్టీ మీద కుట్ర పన్నటం అంటే అది ఏ స్థాయి కుట్రో, ఇక ఎక్కడి నుంచి ఆ కుట్రకి పన్నాగం పన్నారు అనేది మీరు ఆలోచించండి, దాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈయన సామాజిక వర్గాన్ని ఈయనకి దూరం చేయాలని కూడా ట్రై చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించి అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి దూరం పెంచడానికి ఎంత ప్రయత్నం చేశారో మనం అంతా చూసాం. ఇప్పుడు ఈ వంతు పవన్ కళ్యాణ్కి వచ్చింది. ఈసారి వంతు పవన్ కళ్యాణ్కి వచ్చింది. పవన్ కళ్యాణ్ని తన సొంత సామాజిక వర్గం నుంచి దూరం చేయాలని చెప్పేసి కుట్రలు కూడా జరుగుతున్నాయి. అలాగే పిఠాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టే క్రమంలో కూడా ఒక కుట్ర బయటపడింది.
పాఠశాలలో కుల వివక్ష చూపిస్తున్నారు అని చెప్పేసి ఒక కుట్ర బయటపడింది. సో దాన్ని కూడా చాలా తెలివిగా ప్రభుత్వము అటు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు చాలా చక్కగా ఛేదించారు. అవన్నీ కూడా ఇంకా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. విద్యార్థులే ముందుకు వచ్చి దానికి సంబంధించి సాక్ష్యం చెప్పారు. అంటే పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు, కల్మషం లేని వాళ్ళు దేవుడితో సమానం పసిపిల్లలు, అలాంటి వాళ్ళే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పి మీడియా ముఖంగా ఆ కుట్రలన్నింటినీ కూడా వాళ్ళ కుట్రలన్నింటినీ కూడా బయట పెట్టారు. అంటే ఏ స్థాయిలో కుట్ర జరిగింది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలవనివ్వను అని చెప్పేసి మాట్లాడారు గతంలో ఆయన ముద్రగడ పద్మనాభం. సో ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అనాలి ఇప్పుడు మనం. సో పేరు తనే మార్చుకుంటానని శపథం చేశారు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే సింహాచలంలో కూడా ఒక కుట్ర జరిగింది ఈ మధ్య. దీనికి కూడా అంటే మొత్తం మూలమంతా కూడా బెంగళూరు ప్యాలెస్లోనే జరిగి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకని అంటే పులిహోరలో నత్త వచ్చిందంట. అసలు పులిహోర సింహాచలం ప్రసాదం పులిహోరలో నత్త ఎలా వస్తుంది అనేది ఎవరికీ అర్థం కాల. చింతపండు తీసుకొచ్చి నానబెట్టి ఉడకబెట్టి దాన్ని గుజ్జు తీసి పులిహోర కలుపుతారు. ఆ తర్వాత పులిహోరలో వాడేది ఏంటి? బియ్యం. వాటిని ఉడకబెడితే బియ్యం జల్లించి చక్కగా రాళ్ళన్నీ పోయిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి ఉడకబెడతారు. అక్కడ కూడా ఉడకలేదా ఆ నత్త? లేదా చింతపండులో కూడా ఉడకలేదా ఆ నత్త? ఆ తరువాత పోపు వేస్తారు. ఇంగువ ఇవన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ పోపు దినుసులు వేస్తారు కదా, ఎండుమిరపకాయలతో సహా. ఒకవేళ పోపు దినుసుల్లో నత్త వచ్చింది అనుకున్నా కానీ మరి ఎండుమిరపకాయల్లో వేసినా కానీ లేదా పోపు దినుసుల్లో కలిపి వేసినా కానీ నత్త ఉడకలేదా? లేకపోతే పులిహోర ప్రసాదంలో నత్త వచ్చింది అని వీళ్ళు సృష్టించాలనుకున్న ఈ రాజకీయ పప్పులు ఉడకలేదా? ఏటో మీరో చెప్పండి. ఈ ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే వీళ్ళ రాజకీయ పప్పులు ఉడకలేదు. పులిహోర బాగానే ఉడికింది, చింతపండు బాగానే ఉడికింది, అన్నీ బాగానే ఉడికాయి, పులిహోర ప్రసాదం బాగానే వచ్చింది, కానీ వీళ్ళ రాజకీయ పప్పులు ఉడకలేదు. అంటే ఆ నత్తని వీళ్ళే ప్రసాదంలో నత్త వచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు చూసారా, వాళ్లే దాంట్లో నత్తని తీసుకొచ్చి పెట్టి ఉంటారు అని చెప్పేసి అందరూ కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి కుట్రలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతాయి. గతంలో మనం చూసుకుంటే వాటన్నిటినీ కూడా నమ్మారు. అంటే ఈ పిఠాపురంలో ఈ ముద్రగడ పద్మనాభం ఏదైతే కాపు ఉద్యమం చేయడం కావచ్చు, లేకపోతే పింక్ డైమండ్ కావచ్చు, లేకపోతే నారాసుర రక్త చరిత్ర కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, 2014 నుంచి 2019 మధ్య వైసీపీ పన్నిన కుట్రలన్నింటినీ కూడా జనం నమ్మారు. కానీ ఇప్పుడు ఇలాంటి వాటన్నిటినీ కూడా ప్రస్తుత ప్రభుత్వం చాలా సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఒక విగ్రహం విషయంలో కావచ్చు, లేకపోతే గోశాల విషయంలో కావచ్చు, లేకపోతే తిరుమలలో మద్యం సీసాలు ప్రత్యక్షం అవటం కావచ్చు, లేకపోతే సతీష్ కుమార్ది ఆత్మహత్య అనే విషయంలో తేల్చడం కావచ్చు, లేకపోతే పిఠాపురంలో స్కూల్లోని వివాదం కావచ్చు, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టు దీని మీద కూడా కుట్ర చేయాలని చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు. అలాగే మెడికల్ కాలేజెస్, ఈ మెడికల్ కాలేజెస్ అయితే ఏకంగా అసలు చంద్రబాబు బినామీలే వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు, కానీ అది కూడా నిరూపించలేకపోయారు. సో ఇవన్నీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక అంబులెన్స్ల విషయంలో కూడా ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టిందో మనం చూసాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వయంగా వెళ్ళి అంబులెన్సులు ఎలా పనిచేస్తున్నాయని కూడా చూపించడం వల్ల ఈ కుట్రలన్నిటినీ కూడా ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టినట్టయింది. అయితే 2014 నుంచి 19 లోపు ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోవటం వల్లనే అప్పట్లో 2019లో ఆ స్థాయిలో వైఫల్యం చెందడానికి కారణమైంది. కేవలం 23 సీట్లు రావడానికి అదే ప్రధాన కారణం కూడా మారింది. అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉందని చెప్పాలి. ప్రతి ఒక్క విషయంలోనూ ఇంటెలిజెన్స్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటుంది. ఇదే పంథాతో ముందుకు వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పప్పులని ఉడకవు అని చెప్పేసి మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ రాజకీయ కుట్రలు పన్నడం ఆపేసి ప్రజలకి సంబంధించి ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది తెలుసుకుంటే బాగుంటుందేమో. ఎందుకని అంటే మీడియా సమావేశం పెట్టి పేపర్లు చూస్తూ ఏదో చదివి వదిలేసామా అయిపోయిందా అని వదిలించుకొని వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో ఉండి కుట్రలు పన్నడం, వ్యూహాలు పన్నడం, రాజకీయ వ్యూహాలు రాజకీయ కుట్రలు పన్నడం ఆపేసి అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున ప్రజల గొంతుకై మాట్లాడితే చాలా మేలు చేస్తుంది. అది ప్రజలకి మేలు చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది. ఇంకొకసారి అసలు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించడానికి వీలవుతుంది. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది.
ఆయన తనకి సమయం ఇవ్వరు, అసెంబ్లీకి వచ్చినానంటున్నారు కాసేపు, లేదు అసలు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి చాక్లెట్ ఇస్తే తప్ప స్కూల్కి వెళ్ళను అని చిన్నపిల్లాడు మారం చేసినట్టుగా మారం చేస్తున్నారు. సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయన బెంగళూరులో ఉండిపోయి ఎక్కువగా బెంగళూరులోనే సమయం గడుపుతూ రాజకీయ వ్యూహాలు, రాజకీయ కుట్రలు పన్నటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని భావిస్తున్నారా మీరు? లేదంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద గళం విప్పి ప్రజల కోసం మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.